గైస్ ఇప్పుడు మనం ప్రజెంట్ తంతడి బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మన బండి అయితే రెడీ. ఇప్పుడు ఏంటంటే అనకాపల్లి నుంచి ఇంకో వే ఉంది బీచ్కి వెళ్ళడానికి. సో అలా వెళ్ళాలి. ఓకే, డన్. మనది ఏంటంటే మన బండికి ఈ స్టమ్ అనేది పోయింది. సో ఈ స్టమ్ అయితే వేయించాలి. చైన్కి అయితే మనం ఎల్లో కలర్ పెయింట్ వేసాం, కనిపిస్తుందా మీకు అండి? మొత్తం అంతా చైన్ అంతా ఉంటుంది అనమాట మన బండికి ఇప్పుడు. సో ఇప్పుడు ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అవుతున్నా. మనమైతే తంతడి బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. మనమైతే ప్రజెంట్ అనకాపల్లి వెళ్ళాలి. అనకాపల్లి నుంచి ఓ వే ఉంది. సో ఆ వే నుంచి వెళ్దాం అనమాట. అక్కడ బీచ్కి వెళ్ళడానికి చాలా వేస్ ఉంది. కాకపోతే ఇప్పుడు మనం వెళ్ళే వే వేరే అనమాట. డైరెక్ట్గా అనకాపల్లి నుంచి ఉంటుంది. అది తోటాడ చిరసపల్లి ఆ సైడ్ నుంచి అలా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కొంచెం రోడ్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. అస్తాపురం నుంచి రోడ్డు ఉంటుంది, కాకపోతే ఆ రోడ్డు కొంచెం బాగాలేదనమాట. సో అందుకే ఈ సైడ్ నుంచి వెళ్తున్నాను నేనైతే. మనమైతే అనకాపల్లి ఇలా లోపలికి వెళ్ళాలి. సో మనం అలా లోపలికి వెళ్ళట్లేదు, ఇలా హైవే నుంచి అనమాట. ఇక్కడ నూకల తల్లి గుడి అని ఉంటుంది. ఆ గుడి ఆర్చ్ అనమాట. ఆ ఆర్చ్ దగ్గర నుంచి మనకి దానికి ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట రోడ్డు. ఆ రూట్ నుంచి మనం బీచ్కి అయితే వెళ్తున్నాం, తంతడి బీచ్కి. ఇక్కడ లంకిలపాలెం నుంచి కూడా వెళ్తాము బీచెస్కి. కాకపోతే ఇప్పుడైతే ఇలాగే వెళ్ళాలి, ఇలాగే వెళ్తాం. ఎందుకంటే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్నారనమాట. రెండు కొండలు ఉంటాయి అనమాట, ఇటు ఇటు మధ్యలో అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది అక్కడ. చాలా మూవీస్ అనేవి షూట్ అయితే జరిగాయి అనమాట. చాలా బాగుంటుంది ప్లేస్. చాలా రోజులు లేదన్నమాట బీచ్కి వెళ్ళి. సో ఫ్రెండ్స్ వెళ్దాం పదండి అంటే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఫ్రెండ్ నేను వెళ్తాం, అక్కడ నుంచి ఇంకో ఫ్రెండ్ యాడ్ అవుతాడు మన మధ్యలో. ప్లస్ ఇక్కడే అనమాట మనకి. మనం ఇక్కడి నుంచే మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నూకల తల్లి ఆర్చ్ ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే నూకల తల్లి ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ నుంచి అయితే మనం ఆ ముందు నుంచి అయితే రావాలి. ఎదురుగా కనిపిస్తుంది కదా సిగ్నల్ పాయింట్, అక్కడ నుంచి దీనికి ఆపోజిట్లో రోడ్డు ఉంది. అక్కడ నూకల తల్లి ఆర్చ్ ఆపోజిట్ వే అనమాట ఇది. సో అక్కడ కటింగ్ ఉంది, కటింగ్ క్రాస్ అయ్యి ఇటు సైడ్ వచ్చి ఈ వే నుంచి వెళ్ళాలన్నమాట. మనం ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఇలాంటి రోడ్డే ఉంటుంది మనకి. లేని హైవే అయితే ఎక్కడ కనిపించదు. ఇంకే రోడ్డు ఇంతే ఇక్కడ ఓవర్టేక్ చేయడానికి అవ్వదు ఇది బండి, ఎందుకంటే సింగిల్ వే, చిన్న రోడ్డు కదా. సో దానివల్ల అవ్వదు అనమాట. బీచ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా నేనే లేట్ చేశాను ఇంకా. సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి. ఈ బీచ్ గురించి చెప్పాలి అంటే, చూడడానికి అయితే ఫోటోషూట్స్కి, మ్యారేజ్, వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి కదా. సో వాటి చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అనేది. ఇది తోటాడ సిరసపల్లి అంటారు దీన్ని. సో ఇక్కడ ఈ కటింగ్ నుంచి ఈ రూట్లో అయితే జాగ్రత్తగా మనం వెళ్ళిపోవడమే. ఇంకెక్కడి నుంచి స్ట్రైట్గా ఉంటుంది ఈ రోడ్ నుంచి. ఇది మళ్ళీ పరవాడ టు అస్తాపురం అంటే యలమంచిలి ఆ రోడ్డు మధ్యలోకి అయితే వెళ్తాం అనమాట. ఈ రోడ్డు కూడా అలాగే ఉన్నట్లుంది.
అబ్బబ్బబ్బబ్బా. కొంచెం అయితే బాగోదు, కొంచెం పర్లేదు అన్నారు. సో చూద్దాం ఎక్కడి వరకు బాగుంది, ఎక్కడి వరకు బాగాలేదు. అనకాపల్లి నుంచి, అనకాపల్లి లోకల్ ఆర్చి నుంచి హైవేలో, సో దానికి ఆపోజిట్ రోడ్ అనమాట ఇది. ఆ రోడ్ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ తోటాడ సర్సులు వచ్చాక మళ్ళీ అక్కడి నుంచి ఈ డైవర్షన్ తీసుకోవాలి. ఇది మధ్యలో ఏదో విలేజ్ ఉంది రాజుపేట అని. రాజుపేట దాటాక అక్కడ అది ఏ ఊరు అనేది నేను అక్కడికి బోర్డు చూసి చెప్తాను. మనమైతే ఇక్కడ రాజుపేట అది దాటాక ఇలా ఈ కటింగ్ ఉంటుంది. ఈ కటింగ్లో మనం లెఫ్ట్ నుంచి వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది మెయిన్ రోడ్కి అయితే వెళ్తాం అనమాట ఈ రూటు. సో మెయిన్ రూట్కి వెళ్ళానే మళ్ళీ ఆ మెయిన్ రూట్లో ఒక 20 మీటర్స్ వెళ్ళానే మళ్ళీ లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటాను నేను అక్కడ. సో రోడ్ అయితే కొంచెం పర్లేదు కదా, అక్కడక్కడ ఇక మళ్ళీ ఇక్కడ బాగాలేదనమాట. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు బాగానే వచ్చింది, ఇక్కడ మాత్రం రోడ్ అయితే ఇలా ఉంది. మళ్ళీ పర్లేదు, అటు అనకాపల్లి నుంచి అచ్తాపురం వెళ్ళే రోడ్డు మీద ఇది కొంచెం బెటర్ అని అనిపించింది నాకైతే. ఈ రోడ్డు ఓకే అక్కడ మీద. అదైతే అనకాపల్లి నుంచి ఇంకా అనకాపల్లిలో స్టార్ట్ అవుతాయి, అక్కడ నుంచి ఇంకా అచ్తాపురం సెంటర్కి వచ్చేంత వరకు ఇంకా ఇలాగే ఉంటుంది రోడ్డు. చాలా రఫ్గా ఉంటుంది అది. ఆ రూట్లో అయితే మనం అలా కాదు, మనం అంత చేయలేమన్నమాట. ఈ గొయ్యలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో అటు సైడ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి సో ఇలా వచ్చేసాం. అటు వెళ్ళకుండా ఫ్రంట్ కూడా ఈ మధ్యలో ఉంటే వాటిని పికప్ చేసుకుని అలా వచ్చేసాం అనమాట. మనకి ఇలా దగ్గర అనకాపల్లి నుంచి తంతడి. సో అదైతే మళ్ళీ అచ్తాపురం నుంచి మళ్ళీ తంతడి రావాలంటే చాలా కొంచెం రావాలి, కొంచెం డిస్టెన్స్ రావాలి. ఇంక ఈ ఊరు ఇక్కడ ఒక ఫ్రంట్ ఊరు ఉంటుంది, ఆ ఊరు దాటిన వెంటనే మెయిన్ రోడ్ వస్తుంది. ఈ ఊరు దాటేసి మెయిన్ రోడ్కి వచ్చేసాం. ఇక్కడ పరవాడ అటు సైడ్ నుంచి ఎలమంచిలి వెళ్ళే రోడ్డు అనమాట, అచ్తాపురం ఎలమంచిలి వెళ్ళే రోడ్డు. మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఇది నావారం ఏదో అంటారు అనుకుంటా. సో ఆ జంక్షన్ ఇది. ఇక్కడ నుంచి మనం ఏంటంటే మనకి ఇక్కడ ఈ లెఫ్ట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. BARC అని ఉందిగా, సో ఈ లెఫ్ట్ నుంచి వెళ్తే మధ్యలో తంతడి వెళ్ళే మధ్యలో మనం అయితే యాడ్ అవుతాం అనమాట. సో అక్కడ నుంచి మనం లెఫ్ట్కి మళ్ళీ వెళ్ళిపోతే డైరెక్ట్గా తంతడి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం ఏముంది, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా కంపెనీ. ఇదైతే అచ్తాపురం నుంచి వచ్చే రోడ్డు. సో ఇలా అచ్తాపురం సెంటర్ నుంచి ఇలాగా తంతడి వెళ్ళే రోడ్డు అనమాట ఇది. ఎందుకంటే అయితే తంతడి విలేజ్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఏం చెప్తారా, ఏ డైలాగ్ రా. ఇది తంతడి విలేజ్. ఇది మనం ఇక్కడ నుంచి విలేజ్ నుంచి ఈ సైడ్ అయితే వెళ్ళాలి. అమ్మా ఈ లెఫ్ట్లోకి వెళ్తే మనం బీచ్కి వెళ్ళే వే అనమాట ఈ రోడ్. అబ్బా మాకు ఈ రోడ్లో చాలా కామెడీ ఫన్నీ యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. అది ఏంటంటే చూపిస్తాను ఇక్కడ మీకు, చెప్తా అనమాట. అది కూడా చాలా దరిద్రంగా ఎక్సెల్ మీద పడిపోయి అనమాట. ఎక్సెల్ బైక్ ఉంటుంది కదా, XL 100. సో ఆ బండ మీద నుంచి అయితే పడిపోయాము ఇక్కడ మనం. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అనమాట. ఇక్కడ ఈ కార్నర్లో ఎగ్జాక్ట్గా ఈ కార్నర్లో ఇదే డివైడ్లో మేమైతే ఇలా స్ట్రైట్గా ఆ లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. పడిపోయి అప్పుడు ఇక్కడ చెట్లు అవి ఉండేవి. సో ఆ లోపలికి అయితే వెళ్ళిపోయాము. అది కూడా XL మీద, XL అండ్ బైక్ అనమాట. మా ఫ్రెండ్ ఫాస్ట్గా రైట్ నుంచి వచ్చాడు. సో అక్కడ సడన్ బ్రేక్ కొట్టగానే నన్ను గుద్దుకొని ఆ లోపలికి వెళ్ళిపోయాడు. నేను రోడ్డు మీద పడిపోయాను అనమాట. అంత కామెడీగా జరిగింది ఇక్కడ. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో అప్పుడు అనమాట. ఇప్పుడైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ వెళ్ళండి.
ఆ టైంలో జరిగింది మనకి. సో ఈ తంతాడ బీచ్ అయితే నాకు అలా గుర్తుంటుంది. వచ్చాను కానీ అంత ఎక్కువైతే రాలేదు. జస్ట్ మిస్ హెల్మెట్ మన బండి కిందకి వచ్చేస్తుంది. చాలామంది ఉన్నారు అబ్బా ఈరోజు. ఏంటి ఇంతమంది జనాలు ఇక్కడ? జనాలు అయితే చాలామంది అయితే ఉన్నారు. మనకి ఇదే పార్కింగ్ అనమాట. ఇక్కడ బైక్స్ పార్క్ చేసుకొని ఇక్కడ చాలా మూవీ షూట్స్ అయితే జరిగాయి. అప్పుడు క్యారీవ్యాన్స్ అవి అన్నీ ఇక్కడే ఉండేవి అనమాట, ఇక్కడే పెట్టేవారు. ఇదేంటిది ఇక్కడ రోడ్డులా చేసేసినట్టున్నారు. అబ్బాబ్బా ఇంతకుముందు ఇదంతా ఇసుక అనమాట ఫుల్గా. నేను అప్పుడు చాలా రోజులు అయింది నేను వచ్చి, సో నాకు సరిగ్గా తెలియదు. అంటే చాలా రోజులు అయింది కదా, మళ్ళీ ఇలా ఇంత అప్డేట్ అవుతుందని నేను అనుకోలేదు. చూడండి ఇక్కడ బోట్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద యాక్టర్స్ మూవీ షూట్స్ అయితే జరుగుతున్నాయి. సో అందువల్ల ఇవన్నీ పెట్టారు. మనం బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసి వెళ్దాం. అరే అక్కడ ఆటో ఉంది. ఎక్కడికి? అరే పోలీసులు కారు ఉందిరా. అక్కడ రోడ్డు ఉంది, ఆటో ఉంది, వెళ్దామా? అరే పోలీసులు. ఇదనమాట మన బీచ్. చెప్పాను కదా నేనైతే ఆ సైడ్ ఒక కొండ, ఈ సైడ్ ఒక కొండ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో అయితే లోపల ఆల్రెడీ ఎవరో చేపలు ఏవో పడుతున్నట్టున్నారు. సో చూద్దాం. ఇక్కడ ఒక తమిళ్ మూవీ అప్పుడు నాకు బాగా ఐడియా ఉంది. సో ఇక్కడైతే ఒక దీని మీద అయితే మనకి ఒక హౌస్ అయితే కట్టారనమాట. అది మూవీ నేమ్ కరెక్ట్గా ఐడియా లేదు, తమిళ్ది అనమాట మూవీ. సో ఇదే మన తంతడి బీచ్. మనకైతే ప్రజెంట్ అయితే తంతడి బీచ్ అటు సైడ్ అయితే వెళ్ళనవట్లేదు. మనం దీన్ని ఇక్కడే చూడాలి. ఇక్కడ చూసేసి మన పైకి ఎక్కుదాం అనుకున్నా, కానిస్టేబుల్ అయితే ఎక్కనవట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి బోట్స్ అయితే పెట్టారు కదా, ఇక్కడ మనం స్విమ్మింగ్ చేయకూడదు. మనం ఇక్కడ చాలామంది చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఇక్కడ స్విమ్మింగ్ చేస్తామేమో అని చెప్పి ఆ సైడ్ అయితే వెళ్ళొద్దు అంటున్నారు. సో మనం వెళ్ళాల్సింది ఆ సైడ్కి. కాకపోతే ఈ పైకి కూడా వెళ్ళనవట్లేదు. ఆ పైకి అయితే ఎక్కి ఫొటోస్ దిగుదాం అనుకున్నాం, కాకపోతే మన బ్యాడ్ లక్ అనమాట అది. ఎందుకంటే ఇక్కడ చాలా మూవీ షూట్స్ జరగడం వల్ల దీన్ని కొంచెం డెవలప్ చేశారు నీట్గా. మనకి చూడండి ఇదే మన బీచ్ మొత్తం. ఇసుకలో ఉండడం వల్ల కొంచెం ఎలా ఉందంటే మనకి కొంచెం పైకి ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది అయితే అనిపించింది. చూసారు కదా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాలా ఆటో అయితే ఆ చివరి ఉంది. ఇక్కడ ఆల్రెడీ బైక్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కూడా జనాలు అయితే ఉన్నారు, మరీ అంత ఎక్కువేం లేరు. సో ఇక్కడే మనకి ఎవరు ఎన్టీఆర్ వాళ్ళ అన్నయ్య డెవిల్ మూవీ షూట్ అయితే ఇక్కడే జరిగిందనమాట మొత్తం మనకి. సో ఇదే లొకేషన్ అనమాట. డెవిల్ మూవీ లాస్ట్ ఎండింగ్లో ఫైట్ ఉంటుంది కదా, సో ఆ ఫైట్ సీన్ అంతా ఇక్కడే జరిగింది. సో ఈ కొండ మీద అక్కడ అందులో ఏదో ఉంటుంది, అదే లైట్ హౌస్ టైప్లో ఇక్కడ కొండ మీద అది స్టాచ్యూ అనేది పెట్టారు. సో చూడండి ఇదే అనమాట. అక్కడ చివరన బ్రిడ్జి కనిపిస్తుంది, అది మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలీదు. ఆ చివరన ఏంటంటే మనకి అదేంటి ముచ్చాలంపాలెం ముచ్చాలంపాలెం బీచ్ అండ్ తిక్కువనపాలెం బీచ్ బ్రిడ్జ్ అనమాట అది. సో మా ఫ్రెండ్స్ అయితే ఇలా ఇక్కడ వెయిటింగ్ నా కోసం. నేను ఇది రికార్డ్ చేసుకుంటున్నాను కదా, సో ఇక్కడైతే చేయనివ్వట్లేదు. ఆ చివరన అయితే మనకి అటు సైడ్ బాగుంటుంది, కాకపోతే అటు సైడ్ అయితే మనకి స్విమ్ చేయకూడదని చెప్తున్నారు. అటు సైడ్ వెళ్ళొద్దని కూడా చెప్తున్నారు అనమాట. మనం ఒక్కరిని కానీ పంపిస్తే మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారు అని చెప్పారు అక్కడ కానిస్టేబుల్ అయితే. సో ఆల్రెడీ ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఉంది మనకి మొత్తానికి. సో ఈ పైకి ఎక్కితే ఏమంటారా అని చెప్పి ఆలోచిస్తున్నాను నేనైతే. ఇంకా ఎందుకు పైకి ఎక్కొద్దు అన్నారు కదా, సో ఎక్కకపోవడమే మంచిది. సో మళ్ళీ వాళ్ళ దగ్గర ఇబ్బంది పడే కంటే, వాళ్ళు మన వల్ల ఇబ్బంది పడే కంటే
ఈ సైడ్ అయితే జనాలు అందరూ ఉన్నారు. కాకపోతే అటు సైడ్ ఎందుకు వెళ్ళనివ్వట్లేదు, ఆ పైకి ఎందుకు వెళ్ళనివ్వట్లేదు అనేది తెలియదు. మరి పైకి అయితే నన్ను వెళ్ళవట్లేదు. మనకి బైక్ అయితే ఎలా పార్క్ చేసి ఉందా బీచ్లో. చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. అండ్ ఇటు సైడ్ అయితే స్విమ్మింగ్ చేస్తున్నారు. అడిగిరా ఇంకండి ఈ పైకి అయితే వెళ్ళవట్లేదు మనకి. సో మనం అయితే ఫొటోస్కి వెళ్దాం. మనకైతే అక్కడ ఫ్రెండ్ ఒకడు అదే బైక్ NS 200 బ్రిడ్జ్ అంటే బీచ్లో ఉంది కదా. సో మనోడైతే ఒక రైడ్కి వెళ్తామని అడుగుతున్నాడు అనమాట. అరే ఆ సైడ్ పద అరే చూడండి రోయ్, జారుతుందేమో చూసుకోండి రోయ్. ఇప్పుడు ఏంటంటే మనం బీచ్కి అయితే వచ్చాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఈ వాటర్లో ఏదో పడుతున్నారు. సో ఈ మధ్యలో అయితే ఏం పడుతున్నారు, పీతలు పడుతున్నారంట. ఇక్కడైతే వీళ్ళైతే లోపలైతే పీతలు అయితే పడుతున్నారంట మొత్తం. ఇప్పుడు ఏంటంటే ఫోటోషూట్ నాదైతే అయిపోయింది, ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కూర్చున్నాను. సో వాళ్ళది అయిపోయిన తర్వాత అప్పుడు మేము స్విమ్మింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఆ ముందుకైతే వెళ్దాం అనుకున్నా. బండి అయితే కింద తీసుకురావాలా వద్దని ఆలోచిస్తున్నాం. మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే ట్రై చేద్దాం, తీసుకొస్తాం, లేదంటే లేదు. ఎందుకంటే బీచ్లోకి తీసుకురాకపోవడం బెటర్ అని నా ఫీల్. సో అరే రండ్రా అయింది రండి. అక్కడ చూడు, ఆ పైన పెట్టి అలా పెట్టి. గైస్ మనం అయితే బండి అయితే బీచ్ డౌన్లోకి అయితే పట్టుకెళ్తున్నాం. ఇక్కడ ఆటోలు చూసారు ఎలా ఉన్నాయో. చాలామంది అయితే లోపల పట్టుకొస్తారు, మేము కూడా అలాగా పట్టుకొని వస్తాం. మనం ఏంటంటే ఇప్పుడు మనకైతే ఇక్కడైతే అంతా కంప్లీట్ అయిపోయింది. సో మన వ్లాగ్ అయితే ఇక్కడతో ఫినిష్. కాదు ఇక్కడ తిడతారేమో అని చిన్న భయం నాకు. తడిచిపోయాయి మొత్తం. కెమెరాకి ఏమైనా లేదు, కెమెరాకి ఏం కాలేదు. ఇంక చాలు బీచ్లో పోలీసులతో తిట్లు కాయలు. ఒకవేళ కానీ సీరియస్ అయ్యారంటే మనం ఏం చేయలేం కాబట్టి. రావట్లేదు ఇక్కడ డ్రైవ్ అయితే. మనకి మెయిన్ రోడ్డు అంటే రోడ్డు మీద తప్పించి ఇక్కడైతే అవ్వట్లేదు. ట్రై చేద్దాం. అయితే అయిపోయింది. అరే ఇక్కడ ఆటో ఇలాగ ఎక్కింది. ఎక్కి
ఎక్కింది మన బండి అయితే ఎక్కేసింది. ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఉన్నారు. సో ఇప్పుడు లేరు, ఇప్పుడైతే పైకి ఎక్కిస్తారు. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి పైకి ఎక్కారు. ఇందాకైతే మనల్ని పైకి వెళ్ళడం లేదు. చా చూడండి, మన బండి టైర్ అయితే బ్లాక్ కలర్లో ఉండేది, ఈ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఏంటంటే మనది ఓపెన్ చైన్లోకి వెళ్ళిందంటే చైన్ పసక్. తర్వాత దీంతోపాటు డిస్క్ చూసుకోవాలి. డిస్క్లోకి అయితే ఇసుక వెళ్ళే ఉంటుంది, రఫ్ అవ్వలేదు, పర్లేదు. ఇందాక ఇక్కడ నుంచి లోపలికి రానివ్వలేదు కదా. సో ఇప్పుడైతే ఈ 2 కొండల మధ్యకి వచ్చాం. పైకి ఎక్కుదామని చూసాం కానీ ఇంకా పైకి ఎక్కే ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, ఒకవేళ వీలుంటే పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్లేస్ అయితే చూడడానికి కానీ చాలా బాగుంటుంది, కాకపోతే అంతే రిస్క్. చూడండి, ఇక్కడ గాజు పెయింట్లు అవన్నీ ఉన్నాయి. కంపల్సరీ ఇక్కడైతే షూ అయితే వేసుకోవాలి, లేదు అంటే చెప్పులు అయితే వేసుకోవాలన్నమాట, మ్యాండేటరీ అవి అయితే. చూడండి ఇక్కడ ఎంత బాగుందో చూడడానికి. ఇవన్నీ ఇక్కడ ఈ మధ్యలో ఏంటంటే ఎవరు దిగడానికి ట్రై చేయరు, ఎందుకంటే ఇవన్నీ చూసారు కదా రాయలు ఎలా ఉన్నాయో. చూడండి ఇది అంత హైట్. ఇది ఇక్కడ నుంచి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది, కానీ కాకపోతే ఇక్కడైతే దిక్కకూడదు, ఎందుకంటే మొత్తం రాయలే కనిపిస్తుంది ఇదంతా ముందంతా. సో అప్పుడైతే చాలా రోజులు అయింది అప్పుడు నేను ఇక్కడికి వచ్చి. కాదు ఇక్కడ స్నానం చేయడానికి కాదు, ఆ సైడ్ కానీ చేయాలి అంతే. ఇదంతా మనకి చూడడానికి అయితే ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ అయితే చాలా ఎక్కువ జరుగుతాయి. ఇక్కడ చాలా మంది అంటే ఈ సరౌండింగ్లో ఈ బీచ్ గురించి తెలిసిన 90% ఏంటంటే ఇక్కడికే వస్తారనమాట, వాళ్ళ న్యూ మ్యారేజ్ అయితే. పైకి ఎక్కుదాం, ట్రై చేద్దాం పైకి వెళ్ళడానికి. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో మొత్తం. ఇదే మన తంతడి బీచ్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పైకి వెళ్దాం. మా ఫ్రెండ్స్ని అక్కడ ఉంచేసి ఇక్కడికి వచ్చాను అనమాట నేను. ఏంటంటే మనం పైకి అయితే ఇవ్వండి, చూసారు కదా మిడిల్లో ఎలా కనిపిస్తుందో. అమ్మ ఇంకా ముందుకు వెళ్దాం. పైన అయితే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, కాకపోతే మనకి ఫోటో దిగే క్లైమేట్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే నేను ఈ పైకి అయితే వస్తున్నాను అనమాట. అబ్బా ఎంత లోతుందో చూడండి కిందకి. అరే ఇక్కడ ఏదో కలర్ మిక్స్ అవుతుంది ఏంటి? నాయను ఎంత లోతుంది ఏంద్రయ్యా. ఇంకోటి మన తంతడి బీచ్ మొత్తం ఇక్కడ నుంచి అంతా కనిపిస్తుంది. చివరి కార్నర్లో పూర్మార్క్ బీచ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇందాక మనకి పోలీసులు అయితే వెళ్ళడం లేదు. ఇప్పుడే చూసుకోండి, మనకైతే
అంతా ఇక్కడ ఈ పైనుంచి చూడడానికి అయితే బీచ్ చాలా అందంగా ఉంటుంది అనమాట మన తంతడిలో. సో అందుకే చాలామంది ఇక్కడ లైక్ చేస్తారు, ఎక్కువ రావడానికి రీజన్ ఇదే అనమాట. ఇక్కడ ఎందుకంటే ఏ బీచ్లో ఇలా ఉండదు ఎక్కడ, నాకైతే తెలియదు అండ్ కనిపించలేదు. ఇదే నాకు కనిపించే ఫస్ట్ బీచ్ అనమాట మన వైజాగ్కి మధ్యలో ఇలా ఉండడం. చాలా బాగుంటుంది ఈ పైకి ఎక్కేటప్పుడు. చూసారు కదా ఎంత హైట్లో ఉన్నామా మనం. చూడండి పైకి అయితే ఎక్కిన తర్వాత చూడడానికి అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. మనమైతే ఇందాక ఆ చివరనైతే స్నానం చేసాం, అక్కడైతే స్విమ్మింగ్ చేసాం. చూడండి ఇక్కడి నుంచి ఎలా కనిపిస్తుందో. ఇది మన ఓవరాల్ తంతడి బీచ్. ఇప్పుడు మనం వచ్చేసాక ఇక్కడికి కిందకి జనాలు అయితే చాలామంది వెళ్ళారు. ఇవ్వండి ఇక్కడ నుంచి చూడండి ఆ రాయిలు కానీ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఏంటంటే బాగానే ఉంటుంది మొత్తం అంతా. పోలీస్ జీప్ వచ్చినట్టుంది మళ్ళీ. అది చూడండి కాదు ఇక్కడ కలర్ వస్తుంది, అది ఏంటనేది తెలియట్లేదు. ఎల్లో కలర్లో అయితే ఇక్కడ ఈ పార్ట్లోనే వస్తుంది, ఆ ముందు లేదు ఇటువైపు లేదు, ఈ పార్ట్లో ఇలా వస్తుంది అనమాట. ఇగో చూడండి అక్కడ కనిపిస్తుందా మీకు లైట్గా, ఇవ్వండి. సో చూడడానికి అయితే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట, ఎందుకంటే హైట్లో ఉంటాం కాబట్టి. సో ఎవరైనా సరే రావచ్చు అనమాట ఇక్కడికి. కాకపోతే ఎక్కువసేపు ఉండడానికి కావదు, కాకపోతే డే టైంలో అయితే ఇక్కడ పోలీసులు అయితే ఉంటున్నారు. సో ఈ పైకి అయితే రావడానికి లేదనమాట, వాళ్ళు లేని టైంలో తప్పించి మిగతా టైంలో అయితే పైకి అయితే రానివ్వరు. సో చూసుకోవడమే. ఇక్కడ ప్రజెంట్ అయితే కింద దిగిపోతున్నాం. మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసాం. నో ఇక్కడ ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట, మనకి డిస్టర్బెన్స్ ఉండదు. కాకపోతే ఇక్కడ పోలీసులతో అంటే ఇక్కడ మనం వాటర్లోకి చాలామంది వెళ్ళిపోతారు కదా, చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. సో దానివల్ల వాళ్ళు చెప్తారు, అది చూసుకుంటూ రావడమే. నో ఓ ఇక్కడ ఒకప్పుడు ఒక తమిళ పార్క్ చేసాం ఇక్కడ బండి. సో లెట్స్ స్టార్ట్. రేక్రా ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మనం బయటకు వచ్చేటప్పుడు ఆ బీచ్లో అయితే నా ఫోన్ అయితే పడిపోయింది. సో అదేమైంది అనేది చెక్ చెయ్యాలి ఒకసారి. అరే ఒకసారి నా ఫోన్ తీయు చూద్దాం అది ఏమైనా అయిందా లేదా అని. ఫోన్ అయితే మనకి ఇంకొంచెం వాటర్లో పడిపోయింది. చూడండి ఇక్కడ ఇసుక అది ఎలా ఉండిపోయిందో, మొత్తం ఫోన్ అయితే తడిసిపోయింది మొత్తం మనకి. చూడండి ఫోన్ ఎలా ఉందో. దీనికి పైన ఇంకా చిన్న కవరింగ్ అయితే చేయించాను కానీ వాటర్ అయితే వెళ్ళిపోయింది. ప్రజెంట్ అయితే వర్క్ అవుతుంది. ఇంకొన్ని చూడండి ఇక్కడ లెన్స్ దగ్గర కనిపిస్తుంది మీకు, ఇక్కడ ఇసుక చూడండి, ఇసుక అంతా ఇక్కడ ఉండిపోయింది. వాటర్లో అయితే పడింది. ఫస్ట్ టైం ఫోన్ కొన్న తర్వాత స్నానం చేసింది. చూడండి ఇక ఎడ్జెస్లో ఎలా ఉండిపోయిందో. స్నానం అయితే చేసింది, చూద్దాం వర్క్ అవుతుందో లేదో. లేకపోతే మన బ్యాడ్ లక్ అంతే, కొత్త ఫోన్ తీసుకోవడం. ఇంక ఈ ఫోన్కి బాగా చెప్పేసి మనమైతే అనకాపల్లి అయితే వచ్చేసాము. మనం ఇంకా మా ఊరు వెళ్ళిపోవడమే లేట్. చీకటి అయితే అయిపోయింది. జాగ్రత్తగా ఇక నైట్ టైం ఏంటంటే బ్లాగ్ చేయడానికి అంత
కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి నేను బ్లాగ్ అనేది రికార్డ్ చేయలేదు. అయినా ఆ రూట్లో మన మన బండికి వచ్చే లైటింగ్కి ఏం కనిపించట్లేదు రోడ్ అయితే, సో అందుకే రికార్డ్ చేయలేదు. ఇంకా ఇది హైవేకి వచ్చాం అనకాపల్లి. అనకాపల్లి నుంచి జాగ్రత్తగా మళ్ళీ సేమ్ అలా వెళ్ళిపోవడం. లాస్ట్లో నా ఫోన్ మాత్రం స్విమ్మింగ్ చేసింది కొన్న తర్వాత. అది కొన్ని 2 years కంప్లీట్ అవుతుంది. సో అంతా ఇప్పటివరకు బాగానే పనిచేసింది. సో ఇప్పుడైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాను. అది వర్క్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇది అయిపోయాక లైట్ ఫెయిల్ అవ్వకముందు పోలీసులు పైకి వెళ్ళనిస్తే బాగుండు, ఫొటోస్ దిగుదామని. అంటే ఈ వీడియో రికార్డ్ చేసుకుందామని. వాళ్ళైతే పైకి అయితే పంపించలేదు అనమాట మనకి అసలు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం పైకి వెళ్ళాల్సి వచ్చింది. పైకి వెళ్ళి ఆ క్లిప్స్ తీసేసుకొని జాగ్రత్తగా మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. అలాగా రూట్లో రూట్లో కూడా వెళ్ళిపోతున్నాం. సో మనం టర్న్ అంతా తిరిగిదాం అనుకున్నా, కాకపోతే అక్కడ వెళ్ళలేదు. మనం ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకుని ఏంటంటే ఈ ఫ్లేవర్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాంగ్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం బోట్స్ అవి సరిగ్గా చూసుకోకపోతే డైరెక్షన్వి అప్పుడు మనం వాళ్ళు మిస్ అవుతారు. సిటీలోకి వెళ్ళాల్సిన వాళ్ళు సబ్బవరం వెళ్తారు, సబ్బవరం నుంచి మళ్ళీ సిటీలోకి వెళ్తారు అనమాట. తర్వాత రోడ్ ఏంటంటే మనకి ప్లస్ హైవే అనమాట. డైరెక్ట్గా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మన సిటీ క్రాస్ అయ్యేంతవరకు మనం అంటే మన వైజాగ్లోకి వెళ్ళవసరం లేదు. అటు అవుట్స్కట్స్లో మనం రీచ్ అవుతాం అనమాట. ఇక్కడ స్టార్ట్ అయితే ఇంకా సిటీకి సంబంధం లేకుండా అక్కడ అవుట్స్కట్లో అక్కడ హైవే యాడ్ అవుతాం. సో అక్కడ నుంచి మళ్ళీ మన రోడ్ మనకు ఉంటుందిగా. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, నేనైతే ఆల్రెడీ మా ఊరైతే వచ్చేసాను.